జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పెద్దిరెడ్డి రాజేంద్ర నాయకత్వం మన వెంకటగౌడ గారి నాయకత్వం వెంకటగౌడ గారి నాయకత్వం జై జగన్ క్షమించాలి కౌన్సిలర్లు మన పరిశీలకులు వెంకటరెడ్డి యాదవ్ గారు ఆయన మా క్లాస్మేట్ మేమందరము అంతా ఒకే చోట చదువుకోవడం కూడా జరిగింది. ఈ సందర్భం ఏంటంటే మన నియోజకవర్గంలో కానీ అందరికీ మంచి మంచి పదవులు ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా అనేక విభాగాలు ఉన్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క జిల్లాకి కొన్ని విభాగాలు. దాంట్లో ఉపాధ్యాయ విభాగానికి జిల్లా అధ్యక్షుడిగా నేను సోమచంద్రారెడ్డి, అదేవిధంగా మన నాగభూషణ్ సారు పలమనేరు, ఈయన ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ నియోజకవర్గ అధ్యక్షులు, అదేవిధంగా గోవిందరెడ్డి గారు మన నియోజకవర్గ ఉపాధ్యాయ విభాగానికి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఈ మధ్యనే అపాయింట్మెంట్ రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మాకు అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు అందరికీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్ద రామచంద్ర గారికి, కరుణాకర్ రెడ్డి గారికి, వెంకటేగౌడ గారికి, అదేవిధంగా మన వాసన గారికి, మహిళలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తులో పార్టీ బలోపేత కృషి చేస్తూ విద్యారంగం, అదేవిధంగా ఉపాధ్యాయ సంస్థ ప్రశ్న కృషి చేస్తాం. మీకు తెలిసి ఈ మధ్య ఇందాక ప్రస్తావన చేశారు, విద్యారంగము కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అస్తవ్యస్తంగా తయారైపోయింది. అవన్నీ ఇప్పుడు చెప్పాలంటే గంటసేపు చెప్పచ్చు. ఇప్పుడు టైం కాదు కాబట్టి భవిష్యత్తులో మనం మీరు పోరాటాలు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే విద్యా వ్యవస్థ ఇంత బ్రష్టుకుంటుపోయింది. అటువంటి విద్య మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ, ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి. కాలేజీల ప్రైవేటీకరణ, ప్రభుత్వ కాలేజీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను, ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. స్థానిక మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ గారు, పెద్దలు జడ్పీ చైర్మన్ వాసన స్వామి గారు, ఇంకా చాలా మంది పెద్దలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, ప్రస్తుత జడ్పీటీసీలు, సర్పంచులు, ఇంకా మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా మీకు అందరూ కూడా తెలుసు
ప్రజాస్వామ్యం అంటే ప్రజాభిప్రాయంతోనే ప్రజాస్వామ్యం వదలుతారు. అదే దాంట్లో భాగంగానే గడపటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మార్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం అంటే గూడు గుత్తగా రాష్ట్రాన్ని ప్రస్తుత ప్రభుత్వానికి కానీ ఆ పార్టీకి కానీ రాసివ్వలేదు. వాళ్ళు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏది చేపట్టినా అటువంటి వాటికి మన ప్రజాభిప్రాయం ప్రతిపక్షాలు ప్రజాభిప్రాయం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు వారు చేపట్టిన కార్యక్రమం ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం, ఇది రాష్ట్రానికి ప్రజలకు మంచిగా కాదా అనేటువంటి ఆలోచించాల్సిన అవసరం అందరికీ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. దాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం, గవర్నర్కి తెలియజేయడం, ప్రతిపక్ష పార్టీగా మా పైన ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీగా ఈరోజు అభిప్రాయాన్ని సేకరించి దాన్ని ఈరోజు మన ప్రభుత్వానికి గవర్నర్ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. అందరూ కూడా ప్రభుత్వాలు ఆరోగ్యం విద్య అనేటువంటిది చాలా అవసరం ప్రజలకు. ఆ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ప్రభుత్వం చేపడితే ఈరోజు దాన్ని ప్రైవేట్ పరం చేయడం అనేటువంటిది చాలా అన్యాయం. దాన్ని వ్యతిరేకిస్తూ మనం అందరూ కూడా మన అభిప్రాయం తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీడియా మిత్రులు కూడా దాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రైవేట్ పరం చేస్తే ప్రజలందరూ కూడా పేద విద్యార్థులు బడుగు బలహీన వర్గాలంతా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రైవేటీకరణ ఆపి ప్రభుత్వం తరఫున ఈ కాలేజీ జరపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దానికి అందరూ కూడా సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పార్టీ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అందరికీ నమస్కారం. రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి తాలూకా ఇన్ఛార్జీల సమన్వయంతో ఏవైతే ఈ 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి దగాకోర్ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం స్థాపించినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని సంకల్పించిందో దానికి వ్యతిరేకంగా గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం మీద 1 కోటి సంతకాలు సేకరించి రాష్ట్ర గవర్నర్ గారికి ఈ నెల 17వ తారీఖు సమర్పించాలని సంకల్పించడం, అందులో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో స్థానిక ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కన్వీనర్లు, మండల కన్వీనర్లు, గ్రామ కమిటీ కన్వీనర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా సేకరించి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పలమనేరు నియోజకవర్గం నుండి మనం ఏవైతే సేకరించామో ఆ పేపర్లన్నీ కూడా సెంట్రల్ ఆఫీసుకు చేరాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, జిల్లాలో పెద్దలు రామచంద్రారెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఆయా స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ల ఆధ్వర్యంలో మనమందరము కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ వచ్చినటువంటి పలమనేరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, పత్రికా మిత్రులకు, వేదిక మీద ఉన్న అతిరథ మహారాజులకు నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామైన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. అందరికీ నమస్కారం.
ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో ఏదైతే మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే దాదాపు ఈ నియోజకవర్గంలో 72,000 సంతకాలు సేకరణ చేశారు. ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పంచాయతీలో ఉన్నటువంటి కన్వీనర్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కావచ్చు, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కింది స్థాయిలో ప్రతి కుటుంబాన్ని కలిసి ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర పేద బడుగు బలహీన వర్గాలకి విద్య వైద్యం అందాలి అనే ఆలోచనతో మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని ప్రైవేటీకరణ చేయాలనే ఈనాటి ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం రాష్ట్రంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారికి వైద్యం అందకపోతే వాళ్ళు ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అది ప్రభుత్వమే నడపాలి. ప్రైవేటు రంగంలోకి వెళ్తే సరైనటువంటి పద్ధతితో నడపలేరు, అందరికీ ఇబ్బందులు వస్తాయని చెప్పి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలోన ఈరోజు గొప్ప ఆలోచన ఇది. ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే మొన్నటి ఎలక్షన్ లో తెలుగుదేశానికి ఓటేసినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మేము కూడా సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు మాకు కూడా ఈ ఫారాలు ఇవ్వండి అని చెప్పి ఎంతో మంది స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టినటువంటి ఘనత ఈ కార్యక్రమం రూపొందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమం విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మహిళలందరూ కూడా చాలా కృషి చేశారు. ఈ 72,000 సంతకాలు పెట్టించుకోవాలంటే ప్రతి ఇంటి దగ్గరికి ఎంతో మంది మహిళలు, సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, అదేవిధంగా మహిళా మనులు ఎంతో మంది పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, అందరూ కూడా ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు తెలియపరిచి ఇలా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అని తెలియపరిచి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసిన మీడియా సోదరులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. వీటిని ఇప్పుడు మేము సెంట్రల్ ఆఫీస్కి పంపించడానికి ప్యాక్ చేసి ఇక్కడి నుంచినే పంపిస్తున్నాం. ఈ నెల దాదాపు 17వ తేదీ కానీ 18వ తేదీ కానీ మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ను కలిసి ఈ 1 కోటి సంతకాల గురించి డిస్కస్ చేసి ఎలాగైనా సరే వీటిని ప్రైవేటీకరణ చేయకుండా చూస్తారు, ప్రజలకు మంచి జరుగుతుందని అందరూ కూడా ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.